నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేదిక్ ఇచ్చిన వైద్యుని. తరతరాలుంటే మా పెద్దల నుండి ఎన్నో రకరకాలుగా ఆరోగ్యంగా మూలికలు కనిపెట్టి మా పేరు మా ఇంటి పేరు మాండ్ల. మా తాతల నుండి ఎన్నో రకరకాల వైద్యాలు కనిపెట్టారు. రకరకాల వైద్యంతో రకరకాలుగా మనుషులకు మందులు ఇచ్చి రకరకాలుగా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికించినారు. బలంగా బతికినారు, బలంగా ఉన్నారు. ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలు. ఆరోగ్యంగా బలంగా ఉన్నా. నేను కూడా ఎందుకు చెప్తానంటే, నేను బలంగా ఉండి ఇంకొకరు బలంగా చెప్తానంటే ఎవరు నమ్ముతారు. నేను పక్క చిక్కి నేను చేత కాకుండా ఇంకొకరి బాధ్యత నమ్మేది కాదు. అందుకోసం ఇప్పుడు చెప్పే చిట్కా ఏంటంటే, చాలా మందికి పసిరీకలు అనేది చాలా డేంజర్. ఫస్ట్ ఏం చేస్తుందంటే, బాడీలో జ్వరం మొదలవుతుంది. జ్వరము నుండి పచ్చ పత్రికలు, తెల్ల పత్రికలు, ఎర్ర పత్రికలు, ఊదు పత్రికలు. పత్రికలు 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల పత్రికలకి మా పెద్దలు కనిపెట్టిన వైద్యం చెప్తాను. ఎందుకంటే పత్రికలు అనేది కొంతమంది కనుక్కుంటారు, కొంతమంది కనుక్కోలేరు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, పత్రికలు వచ్చే జ్వరం వస్తే ఒక కడ్డీ సూది కాల్చి దీపాన్ని సూది పెట్టి వాతలు పెట్టేవారు. మెడ మీద ఒక వాత, చేతికి ఒక వాత, కాలుకి ఒక వాత పెట్టేవాళ్ళు. ఎందుకంటే అప్ప అంటే ఆ రక్తం వేడైపోతే ఆ భయం పోతుందని వాతలు పెట్టేవారు పెద్దలు. ఇప్పుడు ఏముంది, వాతలు పెడితే కాల్చితే వాతలు పడతాయి, పుండవుతాయి అని భయంతో అది చేసుకునేవాళ్ళు. చిన్నపిల్లలు కూడా ఈ పక్కనకు వాతలు ఇచ్చేవాళ్ళు, ఈ పక్కకు వాతలు ఇచ్చేవాళ్ళు, ఈ రొమ్ము కూడా వాతలు ఇచ్చేవాళ్ళు. 3 రకాలు వాతలు పెట్టేవారు చిన్నపిల్లలకు కూడా. ఎందుకంటే పత్రిక రాకూడదు, ఆ పిల్లలు పాలు బాగా రగాలి, బలంగా ఉండాలని అప్పుడు కనిపెట్టేవాళ్ళు. మా తాతలు ఏం చేసేవాడంటే, 4 రకాల పత్రికలకి మా జయనాన్న వైద్యం కనిపెట్టినాడు. ఊది పత్రికలు రాని, పచ్చ పత్రికలు రాని, తెల్ల పత్రికలు రాని, కామ పత్రికలు రాని అని కనిపెట్టిన వైద్యం ఈరోజు మీకు అందరికీ, వైద్యులకు, డాక్టర్లకు, ప్రజలకు అందరికీ ఆదివాసి కింద, ఆదివాసి పెద్ద వైద్యుడు, ఆదివాసి ఎంతో కనిపెట్టారు. మా వైద్యం, మా పెద్దలంటూ కనిపెట్టే వైద్యం ఈరోజు పత్రికలకు ఏం చెప్తానంటే, మీ ఊర్లో ప్రతి గ్రామంలో మందు పెడుతుండొచ్చు, ఏ ఊర్లో మందు పెడుతుండొచ్చు. ఆ మందు పెట్టినప్పుడు ఆ పత్రికలు పోతాయి, ఆ పచ్చ ఉంటే ఆ పత్రికలు పోతాయి, మళ్ళీ తింటే వస్తాయి. నా నిత్య మందు జీవితాంతం ఒక్కసారి 1 నెల మందు వాడితే సత్యంత వరకు పత్రికలు రాకూడదు. నేను ఇచ్చే వైద్యం అది, సత్యంత వరకు పత్రికలు రాకూడదు. అటువంటి వైద్యం ఆదివాసి వైద్యంలో కనిపెట్టే వైద్యం చెప్తున్నా. ఆ పత్రికలు ఏమంటే 4 రకాల పత్రికలకి చక్కగా మా పెద్దలు కనిపెట్టినది. ఓసారి మంది తింటే సత్యంత వరకు పత్రికలు రాకూడదు. చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా ఆ వైద్యం అనేది చెట్లు చూపితే చూడండి. ఒకటి, ఇది దుస్సరి తీగ. దుస్సరి తీగ అంటే అందరికీ తెలుసు దుస్సరి తీగ. ఈ దుస్సరి తీగ అడవిలో కానీ చేళ్ళలో కానీ నడి ఎండాకాలం వానలు తగ్గిపోయి మంచి ఎండలుంటే అన్ని ఎండలలో ఇది భూమి నుండి పుట్టుకొస్తుంది. అంటే దీని ఏరు ఎంత లోతు ఉంటుందంటే, కనీసం అంటే 3 గజాల లోతులు ఉంటుంది ఏరు. నడి ఎండాకాలం చేను కోసి పసులు వేసిపోయి మేకలు వేసిపోయి ఎండ మండుతుంటే కూడా ఈ తీగ అప్పుడు పచ్చగా ఉడుతుంది. అంటే ఈ తీగకి ఎంత బలం ఉంటే, దీని పేరు దుస్సల చెట్టు ఆకట్టారు. ఈ ఆకుని కట్టి మీద పెట్టుకుంటారు, కన్ను కింద పెట్టుకుంటారు. ఆ తర్వాత ఈ ఆకుని విపరీతంగా బలమైన ఆకు. ఇది దుస్సరి తీగ. ఇది ఏనిగే పిల్లడి. ఏనిగే పిల్లడి అంటే ఏం తింటే కూడా అరిగిపోతుంది. నువ్వు ఏమన్నా తిను అరిగిపోతుంది. ఏనిగే పిల్లడి ఆకు, ఏర్లు. ఏనిగే పిల్లడి ఏర్లు. ఈ 2 చెట్లు 4 రకాల పత్రికలు మాయమైపోతాయి. ఎందుకంటే ఈ పౌడర్ అనేది ఒక 1 మంత్ వాడాలి. దుస్సరి తీగ ఆకు తెచ్చుకొని శుభ్రంగా నీళ్ళు ఆరబెట్టుకొని, ఏనిగే పిల్లడి ఏర్లు తెచ్చుకొని శుభ్రంగా నీళ్ళు ఆరబెట్టుకొని 2 సమానంగా దంచి ఆ పౌడర్ చేసుకొని, కనీసం అంటే రోజు పొద్దున్నే వాతం ఉన్నోడు సొంటి నీళ్ళలో తీసుకోవాలి. పిత్తం ఉన్నోడు వాము నీళ్ళలో తీసుకోవాలి. ఊష్టం ఉంటే తేనెతో నాకాలి. ఈ వైద్యం అనేది మా పెద్దలు సంవత్సరంలో
పత్రిక రానోడికి ఒక నెల తింటే వాడు జీవితాంతంగా పత్రికలు రాకూడదు వారికి. ఒక్క నెల మందుకే జీవితాంతం పత్రికలు రాకూడదు. వచ్చినోడేం తినొచ్చు, రానోడేం తినొచ్చు. ఈ మందు తినేటప్పుడు నెల రోజులు చికెన్ కానీ, చేపలు కానీ, మటన్ కానీ, నూనె కానీ వాడకూడదు. చికెను, చేపలు, మటను, నూనె ఈ 4 వస్తువులు వాడకూడదు. వచ్చినోడు కానీ రానోడు కానీ మందు వాడేటప్పుడు 4 వస్తువులు వాడకుండా 1వ తారీఖు 1వ తారీఖు మొదలు పెడితే 1వ తారీఖు వరకు పొద్దున సాయంత్రం మందు వాడాలి. రానోళ్ళకైనా వచ్చినోళ్ళకైనా పత్రిక లేకుండా వైద్యులు, డాక్టర్లు, అక్కలు, అమ్మలు, అన్నలు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఆదివాసి కిచెన్ నమ్మండి, 1 మంత్ మందు వాడండి. రానోళ్ళకి పత్రికలు రావు, వచ్చిన కూడా పత్రికలు పోతాయి. ఎటువంటి పత్రికలనే మాయమవుతుంది. ఈ చెట్టు చాలా పెద్దది, దుసర చెట్టు చాలా పెద్దది. ఏం చేస్తుందంటే బాడీలో ఉష్ణాన్ని తగ్గిస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, పితాన్ని తగ్గిస్తుంది. పిల్లడు ఏం చేస్తుంది, ఎటువంటి దాన్ని తిన్నా అరిగించి లివర్ని మంచిగా పనిచేస్తుంది. అందుకోసం ఈ 2 చెట్ల దేవుడు అంత పెద్ద పొరం పెట్టాడు, మా పెద్దలు కనిపెట్టారు. ఇది కట్టుకథలు కాదు, చాలా పెద్ద వైద్యం. పత్రికతో చాలా మంది చనిపోతున్నారు. చిన్నపిల్లలు ఇప్పుడు తల్లి కడుపులో పత్రికలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే పిండంలో అవన్నీ తిని ఆ పిల్లలు పత్రికలు వచ్చి డాక్టర్ సూర్యకిరణాలు పెట్టి ఇంజక్షన్లు వేసి నాకు చేసి బాగా చేస్తున్నారు. గర్భం ఉన్న తల్లి కూడా 1 మంత్ వాడిందనుకో పిల్లలకు పత్రికలు రావు, తల్లికి పత్రికలు రావు, పౌడర్ తాగుతాయి. అందుకోసం ఈ పెద్ద వైద్యాన్ని పిల్ల తల్లి సంతోషంగా ఉండాలి, ప్రజలంతా పత్రికలు రాకుండా బాగుండాలని మరొకసారి డాక్టర్లకు, వైద్యులకు, చూసే అక్కలకు, అమ్మలకు నా వీడియో చూసినాక ఇది అబద్ధం కాదు, నిజమైన చెట్లు. ఏనిగ పిల్లడంటే మామూలు పిల్లడు కాదు, ఏనిగ పిల్లడి చెట్టు ఏర్లు దుసర చెట్టు అంత పెద్ద వయసు ఉందని అందరూ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.